నేను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి నుంచి సీనియర్ సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ఇయర్ 2024, జస్ట్ ఐ వాంట్ గివ్ లిటిల్ బిట్ స్ట్రెస్ ఓవర్ ది గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అనేది మనకి చాలా అమూల్యమైనదని ఇంతకుముందు నుంచే ఉంది, కానీ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మూలాన మనకి తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ బయోడైవర్సిటీలో వాటర్ కాంపోనెంట్లో సర్ఫేస్ వాటర్ కంటే కూడా గ్రౌండ్ వాటర్ అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది. గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఆల్ ద టైమ్ అవైలబుల్. దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే, అంటే స్టాటిక్ రిసోర్సెస్ కానీ డైనమిక్ రిసోర్సెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. అదర్వైజ్ యూ కెన్ సీ రీసెంట్లీ మన ఇండియాలో పర్టికులర్లీ బెంగళూరులో ఎప్పుడు లేనటువంటి ప్రాబ్లం వచ్చింది. అది ఎందుకంటే కారణం మనం ప్రాపర్గా గ్రౌండ్ వాటర్ని మెయింటైన్ చేయకపోవడం మూలన ఇట్ ఈస్ టేకింగ్ ది రివెంజ్. అది ఒక్క బెంగళూరు తోట ఆగిపోదు. ఇట్ వన్ ఆఫ్ అదర్ డే ఇట్ కమ్స్ టు అస్. ఈవెన్ విశాఖపట్నం, బీయింగ్ రైట్ నౌ ఐ మీన్ విశాఖపట్నం, that also it may face the scenario of the Bangalore, if not today, in coming years. So we have to take care of the biodiversity in all respects so that it takes care of us. Thank you. నమస్కారం అండి. ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం విశాఖపట్నం అధ్యక్షుడిగా నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ. ఈ బయోడైవర్సిటీ గురించి ఎక్కడైతే పక్షులు ఇవన్నీ ఎక్కువగా ఇవి చేస్తున్నాయి, వాటికి ఫుడ్ బేరింగ్ మొక్కలు, అలాగే మంచినీరు, వాటికి ఎండాకాలంలో మంచినీరు తొట్లు పెట్టి గోశాలలో బాగా చేస్తున్నారు. ఇక్కడ కూడా మేము మా కార్యక్రమాలు, మా సర్వీసెస్ అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఇది సుమారు 100 ఎకరాల గోశాల ఇది. దీంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అలాగే పక్షులు కూడా ఇంచుమించు ఎక్కువ వస్తాయి ఇక్కడికి. అలాగే ఫ్రూట్ బేరింగ్స్ చాలా వేసారు దీంట్లో. ఫ్రూట్ బేరింగ్స్ వలన ఏంటంటే పళ్ళు వలన ఏంటంటే పక్షులు ఎక్కువ వస్తున్నాయి, వాటికి ఆహారం కూడా దొరుకుతుంది. అలాగే మంచినీరు ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే డైవర్సిటీ బాగా పెరుగుతుంది. దానివలన పర్యావరణం బాగా ఇదవుతుందనే ఉద్దేశంతో ఉన్నాం.